మన మెగారెడ్డికి టిక్కెట్ ఆయన వల్ల రాలేదు, వనపర్తి ప్రజల వల్ల ఆయనకి టిక్కెట్ వచ్చింది. మెగారెడ్డిది మీ ప్రజలకి జరిగిన బంధం ఇది లవ్ మ్యారేజ్. ఆయనే కావాలని మీరే కావాలని ఆయన లవ్ చేసుకుంటుంటే ఏఐసిసి వాళ్ళు అరే వీళ్ళని విడదీస్తే చచ్చిపోతారు, విడదీస్తే ఊరుకునేటట్లేదు, బాయిలో నుంచో పైనుంచో దూకి చచ్చిపోతానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ సన్నాహాల్లో అందరు చచ్చిపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోద్దని లవ్ మ్యారేజ్కే కట్టారు. ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత ఉన్న 3 నెలలకే ఇది మొదలైంది. త్వరలోనే మంచి ఇది జరుగుతుంది. నా మ్యారేజ్ కూడా నేనే తెచ్చుకునేవాడిని ఇంతకుముందు టికెట్. ఇక్కడ ఎవరికి తెలియదు. ఈసారి దాని మీద చర్చ, ఉపచర్చ, వాళ్ళు మా ఎమ్మెల్యేలు వీళ్ళంతా లెటర్స్ రాసి ఇచ్చారు, మినిస్టర్ చేశాడు, అన్నీ అయినాయి. అప్పుడు ప్రజలు కూడా అక్కడక్కడ మీటింగ్లు పెట్టి మల్లురావుకి ఇవ్వాలా, మేము గెలిపిస్తాం, మల్లురావుకి ఇవ్వాలా, అరే ఆయన ముసలోడు అంటే పర్లేదు, మామూలుగా ఉన్నా పర్లేదు, మాకు తెలుసు అని అందరు పెట్టి నాది 2వ లవ్ మ్యారేజ్. ఎప్పుడు లవ్ మ్యారేజ్ జరిగినా సఖ్యంగా ఉంటారు. ఎందుకని ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని ఒకళ్ళని చూసుకొని నేను మంచోళ్ళు అనేది ఎవరో చెప్పాల్సిన పని లేదు. అందువల్ల ఈ లవ్ మ్యారేజెస్ మంచియే, కానీ కొద్దిగా ఎక్కువ కాలం లవ్ చేసుకొని దాని తర్వాత కూడా లవ్ని కంటిన్యూ చేయాలని. పెళ్లి చేయటం వరకే మీ బాధ్యత, తర్వాత పిల్లలు కంటం, సంసారాన్ని నడిపించడం మా బాధ్యత, ఆయన బాధ్యత. నేను కూడా తప్పనిసరిగా వారితో పాటు సక్రమంగా సంసారం చేస్తారని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. థ్యాంక్ యూ.